హలో ఎవరీవన్. సినీ క్రిటిక్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. టాలీవుడ్లో జరిగే ఒక గాసిప్ గురించి డిస్కస్ చేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఏంటి సార్, శర్వానంద్ గారు అంటేనే కాంట్రవర్సీకి చాలా దూరంగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు శర్వానంద్ గారి పర్సనల్ లైఫ్ గురించి ఒకటి బయట నడుస్తుంది. ఏంటి సార్ అసలు అది? ఏంటో మరి అంటే ఈ మధ్యకాలంలో కలిసి బతకడం అనేది ఎవరికి నచ్చట్లే. విడిపోతున్నారంటేనే వెంటనే ఏంటి విడిపోయారా ఏంటి అనేది డిస్కషన్, దాని మీద గ్రూప్ డిస్కషన్, సోషల్ మీడియాలో వారు వైరల్, తొక్క తోటకూర. అదే వాళ్ళు ఇన్నేళ్ళుగా కలిసి ఉన్నారు, వాళ్ళు ఇన్నేళ్ళు కలిసారు, వాళ్ళు మంచి కాపురం, వాళ్ళు మంచి ఆదర్శంగా ఉన్నారు, ఒక్కడ చేయడే అలాగే చేయరు ఎవరు, అది ఎవరు చూడ్డు, వ్యూస్ కూడా రావు. అఫ్ కోర్స్ జనాల మెంటాలిటీ కూడా అలాగే ఉంది, కాంట్రవర్సీలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మామూలుగా సాఫ్ట్గా ఉండి మీరు చూడండి, దేవుడికి సంబంధించిన వీడియోలు చేస్తే వ్యూస్ అంతగా పోవు, మంచి మంచి విషయాల గురించి వీడియోస్ చేస్తే అంతగా పోవు. బట్ కాంట్రవర్సీ చేస్తే అదేదో అంటారులేండి, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరు దాటేస్తుందంట. అర్థమవుతుందా? నిజం అనేది చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరు దాటేస్తుంది అన్నట్టుగా మంచి కాన్సెప్ట్ చెప్పులు వేసుకునే లోపు కాంట్రవర్సీ ఖండాంతరాలు దాటేస్తుంది, వైరల్ అయిపోతుంది. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు శర్వా మ్యారేజ్ అయింది, పాపో బాబో పుట్టారని కూడా చూసాం. ఎందుకంటే రామ్ చరణ్ గారికి అత్యంత బాగా క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్. తర్వాత వాళ్ళ తాతగారు మంచి ఆడిటర్, విజయవాడ ఎక్కడ కృష్ణా జిల్లా అనుకుంటా, మంచి ఆస్తులు పాస్తులు మొదటి నుంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్. బట్ సినిమాల్లో ఒక చిన్న ఏదో ఆస్తులు ఉన్నాయి కదా అని నేనే హీరోగా పెట్టేసుకొని కాకుండా ముందు చిన్న చిన్నగా సైడ్ క్యారెక్టర్లు, ఆర్టిస్ట్ గాను, హీరోకు తమ్ముడు గాను చేస్తూ తర్వాత హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. గమ్యం లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ కూడా ఇచ్చాడు ఆయన. అది శతమానం భవతి ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ నాకు తెలిసి. సరే అంటే అటువంటి శర్వానంద్ పెళ్ళయింది, సరే పాప కూడా పుట్టింది, బాగానే ఉన్నారంటే ఇది బాలీవుడ్లో ఇట్లా శర్వానంద్కి సంబంధించిన వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయారు అన్నట్టుగా అక్కడ చక్కర్లు కొడుతుందట ఈ అంశం. అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా వరల్డ్ వైడ్గా, ఇండియా వైడ్గా వాళ్ళ సినిమాలు డబ్ అవ్వడం, ఒక్కొక్క ఆర్టిస్ట్ ఇంకోళ్ళకి తెలియడం. అండ్ మోర్ ఓవర్ శర్వానంద్ నటించిన అదేంటది సాయి కుమార్ గారితో మంచి సినిమా వచ్చింది, దేవకట్ట గారి సినిమా ప్రస్థానం సినిమా అసలు ఎక్స్ట్రాడినరీ మూవీ అది నిజంగా. ఆ సినిమా హిట్ అయిన తర్వాత అది హిందీలో రీమేక్ కూడా చేశారు. సేమ్ సాయి కుమార్ క్యారెక్టర్ సంజయ్ దత్ ఎవరో చేశారు. సో ఆ పరంగా శర్వా కూడా కొంత సుపరిచితుడే అక్కడ. సో అక్కడ ఇది విషయం కామన్ అవుతూ ఇక్కడ బాలీవుడ్లోనే కాదు సౌత్లో కూడా హీరోలు భార్యలు విడిపోవడం సహజం అయిపోయింది అని అంటున్నారు. బట్ భార్యాభర్తలు విడిగా ఉన్నారు, పాప మాత్రం ఇద్దరు తల్లిదండ్రులతో కలిసి ఉందని వార్తలు ఒక పక్క వస్తున్నాయి. దీని మీద ఎక్కడా మనకి టాలీవుడ్కి సంబంధించి కానీ ఇక్కడ ఫిల్మ్ నగర్ సమాచారం కానీ ఎక్కడా విడిపోయినట్టుగా ఏమీ లేదు. మరి అక్కడెందుకు చక్కర్లు కొడుతుంది అనేది ఇప్పుడు ట్విస్ట్. అంటే ఎవడో ఎక్కడు నేను ఇలాగ టాపిక్ ఎత్తితే, ఇది రైట్ చేస్తే, ఇది ఇలాగ ఒక న్యూస్ రాస్తే ఇది ఎంతవరకు వైరల్ అవుతుంది, దీనికి ఎన్ని షేర్స్ వస్తాయి, ఎన్ని లైక్స్ వస్తాయి, దీనికి ఎంతమంది వ్యూస్ వస్తాయి, కామెంట్స్ ఎలా వస్తున్నాయి అని ఊరికి ఎవడో పిచ్చాపాటిగా పెడతారు. అది కాస్త అదిగో పులి ఇదిగో తోకున్నట్టుగా దానికి బలపరిచేసేలాగా చాలా విషయాలు, అవును కరెక్టే, నేను మొన్న చూశాను, వాళ్ళిద్దరు ఎక్కడ కలవలేదు, ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉంది, ఇతను వీళ్ళింట్లో ఉన్నాడు, లేవరేజ్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి డెలివరీకి ఎలాగో కన్నవారింటికి వెళ్తుంది, అలా ఉండుండొచ్చు కదా. లేదు ఈయనేవో కొన్ని నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్కి సంబంధించి నేను పలానా విదేశాలకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటాను, ఈ యుద్ధ విద్యలు నేర్చుకుంటాను, లేదా ఒక 3 నెలలు ఇలా ఉండబోతున్నాను, అందుకు నువ్వు ఎక్కడే ఉండి నేను అక్కడ ఉంటానని కూడా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్తో మాట్లాడుకుని ఉండొచ్చు కదా, మనకు తెలియదు ఆ విషయం. సో వీళ్ళు విడిగా ఉన్నారంటే అదేంటది విడిగా ఉండడం, అయినా వాళ్ళు డబ్బున్నోళ్ళు కదా, వాళ్ళు కలుసుకోవాలంటే ఎంతసేపు, కావాలంటే ఫ్లైట్లో వెళ్ళిపోతారు, కాస్ట్లీ కారులో గంటలో వెళ్ళిపోతారు వీళ్ళింటికి వాళ్ళింటికి, అలా ఎందుకు చేస్తున్నారు అని వీడు ఆలోచనని అటు రుద్దేస్తూ ఉంటాడు. ఎట్లా అందులో నార్త్లో కన్నా సౌత్లో ఉండే అభిమానులు ఎంత పిచ్చిగా అభిమానిస్తారంటే వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా, అంటే వీడికి నచ్చేలాగా వాడికి నేచర్ ఉండాలి, వీడికి నచ్చేలాగా వాడి క్యారెక్టర్ ఉండాలి. ఏమాత్రం లేకపోయినా అదేంటి మనోడు అలా ఉన్నాడేంటి, ఇలా చేసాడేంటి. ఇప్పుడు మొన్న ఈ మధ్యన జూనియర్ ఎన్టీఆర్ గారే సన్నగా బక్కగా కనబడ్డాడు ఆయన. వెంటనే ఎన్టీఆర్కి ఏమైంది, ఏదో డిసీజ్ వచ్చినట్టుంది, డిసీజ్ వచ్చినట్టు అలా అయిపోయాడేంటి అని ఎవడో అనుంటే, ఎన్టీఆర్కి ఏదో డిసీజ్ వచ్చిందా, ఇలా అయిపోయాడేంటి, వెంటనే దాని మీద ఒక వైరల్. కాదురా బాబు, ఆయన నెక్స్ట్ మూవీ కోసం బాగా తగ్గడం రెస్పాండ్ కూడా అయినట్టున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్టీఆర్ ఎంత బాగా నిజంగా ఓసరవెల్లి టైటిల్కి కరెక్ట్ సరిపోతాడు ఆయన. సినిమాకి బాడీ లాంగ్వేజ్ పాత్ర మార్చేస్తూ ఉంటాడు.
ఒక మనిషే ఇన్ని రకాల పాత్రలు ఎలా చేసేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. సార్ ఇలాంటి ఒక్కొక్క సినిమాకి చూడండి, ఒక సినిమాలో బొద్దుగా కనిపిస్తాడు, ఒక సినిమాలో బాగా బొగ్గలు ఉన్నట్టు కనిపిస్తాడు, ఒక సినిమాలో బక్కగా కనిపిస్తాడు. ఎట్లా ఒక మనిషి ఇన్ని వేరియేషన్సా? అది బట్ నిజంగా ఫ్యాన్స్ గర్వపడాలి, అబ్బా మా వాడు ఏ పాత్ర అయినా అవలేలుగా చేసేస్తాడు రా అని. అంతేగాని ఏంటి ఇలా అయిపోయాడు, ఏదో డిసీజ్ వచ్చిందా బక్క ఎందుకని అలాంటి చెడు మాట్లాడొద్దు మీరు ఫ్యాన్స్. కాకపోతే ఈ జనాలు ఎలా అయిపోయారంటే ఎవరో ఒక ఇద్దరు పడక విడిపోతే ఇంకా సినిమా వాళ్ళందరూ అంతేరా, ఈ డబ్బున్న వాళ్ళంతా అంతేరా. సార్ ఇలాంటి గాసిప్స్ మెయిన్గా మూవీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు నిజంగా వీళ్ళకే ఎందుకు రుద్దుతారంటే డిస్కషన్ అంటే పబ్లిక్లో ఉన్నారు కదా వీళ్ళకి ఇలాంటి రుద్దితేనే వ్యూస్ ఎక్కువ వస్తాయని. అంటే ఇప్పుడు క్రికెటర్స్, సినిమా వాళ్ళు వీళ్ళ మీద ఎక్కువగా రావడానికి కారణం అత్యంత ప్రజాదరణ పొందిన వాళ్ళు సొసైటీలో. అంటే డిమెరిట్స్ లేకుండా ఉండే ప్రజాదరణ. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా ఉంటుంది ప్రజాదరణ, బట్ పొలిటీషియన్స్కి ప్రతిపక్షం వాళ్ళు వీళ్ళు కొంత బురద జల్లే ప్రయత్నము, వాడు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి చేయనప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కానీ వీళ్ళకి అలాంటివి ఉండవు కాబట్టి ఇంకా ఒక ధోని ఒకటే వైఫ్ రా, ఇప్పుడు హ్యాపీగా ఆడుంటాడు. రోహిత్ శర్మ వాళ్ళ ఆవిడతో ఎప్పుడు ఉంటాడు రా. ఆడవాడు ఈ మధ్యన ఒక ఆయన మంచి ఆల్రౌండ్ వచ్చాడు, ఆ రోజుకు గర్ల్ ఫ్రెండ్ మార్చేస్తున్నాడంట, పేరు అనవసరం. ఆడిష్టం స్వామి నీకెందుకు. ఇవాళ ఎయిర్పోర్ట్లో ఒక గర్ల్ ఫ్రెండ్తో కనబడ్డాడు, మొన్న చెన్నై ఐపీఎల్లో వేరే గర్ల్ ఫ్రెండ్తో కనబడ్డాడు. ఇవి జనాలకు కూడా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇంకా చెప్పలేం. అందుకే మంచి తీయట్లేదు కాబట్టి ఆడట్లేదు అంటారు, కానీ జనాలు కూడా మంచిని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. కాంట్రవర్సీయే కావాలి. కాబట్టి శర్వానంద్ విషయంలో ఎక్కడేది రాలేదు. ఆ తర్వాత ఆయన పెళ్ళైన తర్వాత కూడా అది అన్స్టాపుల్ ప్రోగ్రామ్ కూడా వచ్చారు, రామ్ చరణ్ ఆయన ఇంకో ఫ్రెండ్ ముగ్గురు కలిసి వచ్చారు. సో ఎట్లా ఫ్యామిలీ లైఫ్ ఏమైనా ఉన్నప్పుడు పర్సనల్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు RRRకి వెళ్ళినప్పుడు రామ్ చరణ్ గారు ఉపాసన గారిని కలిసి చాలా 3 నెలలు 4 నెలలు అయిందంట కలిసి, రాజమౌళి గారు షూటింగ్ వెళ్ళిపోతుండడం వల్ల, ఎక్కడెక్కడో షూటింగ్లు చేసి రావడం వల్ల. సో జరుగుతుంటాయి, అది వాళ్ళ కమిట్మెంట్ అలా ఉంటుంది. అంత మాత్రాన ఇద్దరు విడివిడిగా ఉన్నారు, ఓకే శర్వ ఎక్కడున్నాడు ఆవిడ అక్కడ ఉంది అంటే వీళ్ళిద్దరు పడట్లేదా ఏంటి, పాప కూడా పుట్టిందే, అయినా వీళ్ళు కామన్లే విడిపోవడాలు అని ఎవడో అనుంటాడు. దాన్ని ఇంకా నిజంగా విడిపోయారేమనుకున్నా రాసేయడం. వాళ్ళకి అవి చాలా ఇబ్బంది కలిగే మనస్పర్ధలు వచ్చే అవకాశం అనిపిస్తుంది. చాలా బాధపడతారు. చాలా మంది చూసి నవ్వుకుంటారు. అందుకే కదా ఇంటర్వ్యూస్లో కూడా ఈ మధ్య నాకు కొత్తగా అడుగుతున్నారు, మీ మీద వచ్చిన మోస్ట్ పవర్ఫుల్ గాసిప్ ఏంటి అని. అంటే అదే చెప్తాడు, అప్పుడు వాళ్ళు తిరిగి నవ్వుకుంటారు వాళ్ళు. అంటే బట్ ఆ రోజు సింగిల్గా ఉన్నాడు ఫీల్ అయి ఉంటాడుగా, ఏంటి ఇలా రాశారు వాళ్ళగారు కానీ. బట్ ఈ సోషల్ మీడియా కూడా అలాగే తయారవుతుంది. మరి దీనికి చెక్ పెట్టాలి. మారాలంటే మళ్ళీ మనుషులే, ప్రజలే. ఓకే సార్, థ్యాంక్ యూ.